హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ సూర్యాన్ కర్ల. ఇంతకుముందు నేను తామసవర కొండ అని చెప్పి ఒకసారి చూపించాను. ఆయన్ను చంపినటువంటి కొండ మీద చూపించాను. ఇప్పుడు వచ్చి ఆయన్ను పాతిపెట్టినటువంటి ప్రదేశమైనటువంటి చర్చికి వచ్చాము. ప్రపంచంలో మొత్తం 3 చర్చిలు ఉన్నాయి. ఇలా అపొస్తలుల అవశేషాల మీద నిర్మించినటువంటి చర్చిలు. అందులో మొదటిది వచ్చి సెయింట్ పీటర్స్ చర్చ్. ఇది సెయింట్ పీటర్స్ చర్చ్ బసిలికా. ఇది రోమ్ నగరంలో ఉంది. అదేవిధంగా ప్రభు పిలిచినటువంటి మొదటి శిష్యుడు పేతురు గారు, వారి యొక్క అవశేషాలపైన నిర్మించినటువంటి చర్చి. నిర్మాణ శైలి చాలా చక్కగా ఉంది లోపల కూడా చూస్తే. అదేవిధంగా రెండవది సెయింట్ డి అపోస్టలిక్ చర్చ్ బసిలికా, అంటే పునీత జేమ్స్ గారు, సెయింట్ జేమ్స్ గారి యొక్క అవశేషాలపై నిర్మించినటువంటి రెండవ పెద్ద చర్చి ఇది స్పెయిన్ నగరంలో ఉంది. ఇక మేము వెళ్తే ఈ యొక్క 3వ చర్చ్ అయినటువంటి సెయింట్ థామస్ వారి చర్చ్. ఇది మన ఇండియాలో, మన భారతదేశంలో ఉండడం అనేది మనకెంతో గర్వకారణము. ప్రభువు పిలుచుకున్నటువంటి శిష్యుడు డౌటింగ్ థామస్ అంటారు అతన్ని. అంటే ఇప్పుడు ఏదైనా సరే, అంటే ఆయన అనుమానం పడతాడని కాదు, ఏదైనా సరే ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే దాన్ని బలంగా నమ్మేవాడు పునీత థామస్ గారు. ఈ యొక్క చర్చి ఆవరణలోకి అడుగు పెడుతున్నాను. లోపలికి వెళ్తే ఇక్కడ చాలా బాగా కట్టారు. మా చర్చి యొక్క నిర్మాణ శైలిని వర్ణించడానికి కూడా నాకు మాటలు చాలట్లేదు, ఎందుకంటే డైరెక్ట్గానే ఈ చర్చి లోపలికి వెళ్ళాము. చాలా పెద్ద చర్చి. అంతా లోపల మొత్తం అలా చూస్తూ అంతా భక్తులందరూ ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళను ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదనే ఉద్దేశంతో సైలెంట్గా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ లోపల కూడా ఒక సింహాసనాల్లాగా పెట్టారు. అక్కడ బిషప్లు వాళ్ళు మాత్రమే కూర్చుంటారు. ఇక్కడ చూసారా, ఇదే టూంబ్ ఆఫ్ సెయింట్ థామస్. ఇక్కడ కింద అడుగు బాగానే ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తాము. ఇక్కడ సైడ్కి వెళ్తే లోపల, నేను లోపలికి వెళ్ళి మరీ తీయడానికి నాకు అవకాశం లేదు, అయినప్పటికీ కొంచెం ప్రయత్నించాను. ఇక్కడ క్రీస్తు ప్రభు స్వరూపము. చర్చి ఆవరణలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా, మానసిక ప్రశాంతత దొరికింది. ఎంత ప్రశాంతత అంటే హ్యాపీగా, సంతోషంగా మనసు అనేది తేలికపడింది చూడగానే. ఇక్కడికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. బంగారు వర్ణంలో ఇక్కడ దివ్య సప్తాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ పోపు గారు వచ్చినప్పుడు ఇక్కడ బిషప్లు వీళ్ళంతా సైడ్ కూర్చుంటారు. ఒక సింహాసనాల్లాగా వరుసగా పేర్చి పెట్టబడినవి. ఆ లోపలికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ ఈ పక్క సైడ్ నుంచి అయినా చూద్దామని వచ్చాను. ఇక వెళ్ళి ఆ క్రీస్తు ప్రభువుకు జన్మనిచ్చినటువంటి మరియ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళాను. చూడండి ఎంత చక్కగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. బాలయేసు చిన్నప్పుడు యేసు ప్రభు, ఆ బాలయేసుని కూడా దర్శించాను. ఇక్కడ సింగర్స్ పాడడానికి మైక్స్ అన్నీ రెడీ చేశారు. అయితే మేము పూజకి వెళ్ళడానికి మాకు సమయం సరిపోలేదు, అంటే మేము లేట్గానే వెళ్ళాము. ఎటువైపు సరే అక్కడ సింహాసనాలు తీయాలని పోరాడుతున్నాను. లోపలికి వెళ్ళడానికి మనకు అలో లేదు, అందుకే సైడ్ నుంచి తీస్తున్నాను. చూడండి, క్రీస్తు శిలువ మీద ఉన్నట్లుగా చాలా బాగుంది. అవి సింహాసనాలు, వాళ్ళంతా కూర్చోడానికి బిషప్స్ వీళ్ళంతా వచ్చి కూర్చుంటారు. సెయింట్ థామస్ వారి యొక్క స్వరూపం ఇక్కడ ఉంది, చూస్తున్నాము. ఇక్కడ ఒక చిత్రం నన్ను అబ్బురపరిచింది. స్వరూపం కాదు, స్వరూపం పైన ఒక చిత్రం. చూడండి, పరలోకంలో దేవదూతలు, పునీతులు, పుణ్యాత్మలు వాళ్ళందరి సన్నిధిలో మరియ తల్లిని ఎలా కీర్తిస్తున్నారు. అక్కడ వాళ్ళందరి ద్వారా గౌరవం పొందుతుంది మరియ తల్లి. ఇంకా నేను వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి. దండం పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆల్రెడీ అలసిపోయాను, కొంచెం ఫేస్ బాగాలేదు. బట్ ఈ యొక్క వీడియోని నేను అప్లోడ్ చేయడానికి
వెళ్ళాల్సి వచ్చింది. సో ఇలా వెళ్తున్నాను. ఈ చర్చి నుండి చూసారా వెలుగు అనేది లోపల ప్రవేశిస్తున్నట్లుగా ఎలా ఉందో. ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు. బట్ ఇవన్నీ నేను టైం లేదు కాబట్టి త్వరగా వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నాను. ఎందుకు త్వరగా వెళ్ళాలంటున్నానంటే థామస్ వారి యొక్క సమాధిని చూడటానికి. అది ఎలా ఉంటుందో వెళ్ళాలి, నేను చూడాలని ఎంతో ఆతృతతో అన్నీ చూస్తున్నాను. ఇదిగో చూడండి, నా దేవా అని చెప్పి క్రీస్తు ప్రభుకి గాయాల్లో చేపెట్టి నన్ను గుర్తించు అని చెప్పి ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఎంతోమంది శిష్యులు నమ్మిన థామస్ వారు నేను ఆయన యొక్క గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మనని చెప్పారు. ఆ యొక్క చిత్రము మళ్ళీ ఎందుకో ఉండబట్టలేక చర్చిలోకి మళ్ళీ వెళ్తున్నాను. ఒకసారి అలా చూద్దామని చెప్పి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్తున్నాము. బయటకు వెళ్తే అటు పక్క నుంచి చర్చి నుండి రైట్ సైడ్ వెళ్తే అలా లోపలికి వెళ్తానే ఇక్కడ థామస్ వారిని అక్కడ కొండ మీద అటాక్ చేసి ఆయన చంపించారు. అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఆయన తప్పించుకొని వచ్చి ఇలా ఇక్కడికి వచ్చి గాయాలతో బాధపడుతూ చనిపోయారు. ఇక్కడ ఆయన్ని భూస్థాపితం చేశారు. కిందికి వెళ్ళాలి. మనం అక్కడ పైన చూసాం కదా, ఇక్కడ కిందికి వెళ్తున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. స్టెప్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక సిస్టరు మామూలుగా ఇక్కడ చాలామంది వచ్చిన భక్తులందరికీ ఆ యొక్క థామస్ వారి మట్టిని ఒక చిటికెడు కూడా కాదు, ఒక బొట్టు సైజులో దాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నారు. బట్ నాకు ఆ సిస్టరు ఫ్రీగానే ఇచ్చారు. ఎందుకు నా మొహం చూసి తీసుకోమా ఏం పర్లేదు అన్నారు. ఎందుకంటే చేంజ్ లేదు అన్నాను. నో ప్రాబ్లం అని చెప్పి ఆ సిస్టర్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళాము. చూడండి, అలా ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చి వెనకాల నుంచి వచ్చాను, వచ్చి అటాక్ చేశారు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చాటి చెప్పడానికి థామస్ వారు ఈ యొక్క మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ స్టోన్ ఉంది కదా, అక్కడ శిలువ ఆకారంలో ఉన్న శిలువను ప్రార్థన చేసుకుంటుండగా ఆయనను చంపారు. వెంటబడి ఇంకా మనం లోపలికి వెళ్తున్నాము. ఎంతో ఆతృతగా ఉంది నాకు మనసంతా. అన్నీ సెట్ చేశారు. ఈ యొక్క డెస్క్లు అనేవి ప్రార్థన కన్నా కూర్చొని వాళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు ఒకవైపు బాగుని ఇంకోవైపు ఇలా సైడ్ పెట్టారు క్లీన్ చేయడానికి. ఆ కాస్త టైంలోనే వెళ్ళి ఆ యొక్క థామస్ వారిని భూస్థాపితం చేసినటువంటి ప్రదేశానికి వెళ్తున్నాను. ఇది ఆయన యొక్క స్వరూపము. ఆయన భూస్థాపితం చేసినటువంటి స్థలం కిందనే ఉంది. ఇదిగో బాగా చూడండి, మట్టి సాక్షాత్తు క్రీస్తు ప్రభువును తాకినటువంటి శరీరాన్ని పాతిపెట్టినటువంటి స్థలము. ఆ మట్టి ఎంతో విలువైనది, అపరూపమైనది. అందుకే చాలామంది ఆ మట్టిని తీసుకెళ్తుంటారు. ప్రభు నేను చనిపోయి 3వ నాడు తిరిగి లేస్తానని చెప్పిన మాటలను కూడా ఆయన అతి కిరాతకంగా హతమార్చి సిలువ వేసినప్పుడు చాలా కుమిలి ఏడ్చి మనోవేదనకు గురయ్యాడు పునీత థామస్ గారు. ఆ తర్వాత ఆయన కనిపించారని శిష్యులు చెప్తున్నప్పటికీ ఆయన 5 గాయాల్లో వేలు పెడితేగా నేను నమ్మనని చెప్పాడు. తర్వాత ఆయన కనిపించగానే నా దేవా అని చెప్పి సంబోధించాడు. ఇది మనము చర్చిలో వాడుతున్నటువంటి పదం, ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని చెప్పి. ఆ తర్వాత అతను నమ్మాడు, చూశాడు. తర్వాత నుంచి ఎంత క్రూరమైన చావు తనకు కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఎదురు నిలబడి స్వార్థ ప్రచారం చేశాడు. దేవుని యొక్క పరలోక రాజ్యం చేరడానికి మార్గాన్ని చూపించాడు.